చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. ఒక అందమైన అడవి ఉండేది. అందులో రకరకాల పక్షులు, జంతువులు కలిసిమెలిసి ఉండేవి. అక్కడ అన్ని రకాల పక్షులు, జంతువులు కలిసికట్టుగా తిరుగుతుండేవి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒకటికొకటి సాయం చేసుకుంటూ ఉండేవి. చిన్న చిన్న జంతువులు కూడా పెద్ద జంతువుల ముందు చక్కగా తిరుగుతూ భయం లేకుండా ఆనందంగా తిరుగుతుండేవి. ఆ అందమైన అడవిలో ఇంకా అందమైన ఒక చిన్న కుందేలు ఉండేది. అది ఎంత ముద్దుగా చక్కగా ఉండేది. తన అందమైన చేష్టలతో ఆటలతో మిగిలిన జంతువులకు కూడా సంతోషపరిచేది ఈ బుజ్జి కుందేలు. అయితే ఒకరోజు పక్కనున్న వేరే ఒక అడవి నుంచి ఒక నక్క ఆ అడవికి వచ్చింది. అది వస్తూనే పుష్టిగా బలంగా ఉన్న కుందేలుని చూసింది చెట్టు సందు నుంచి. ఈ కుందేలు పిల్లని ఎలాగన్నా నా ఆహారంగా చేసుకోవాలి, నేను ఈ అడవి వదిలి వెళ్ళేలోగా నేను ఎలాగన్నా ఈ పని చేసుకోవాలి, మిగతా జంతువులు వచ్చేలోగా అని ఓ పన్నాగం పన్నింది నక్క. చెట్టు చాటున నిలబడి ఉన్న నక్కని చూడనే చూసింది చిట్టి కుందేలు. ఈ నక్క ఈ ప్రాంతము ఈ అడవికి చెందింది కాదు, ఇది వేరే చోటు నుండి వచ్చింది అని గ్రహించింది కుందేలు. అయితే కుందేలు తనని గమనించిందని చూసి ఆ జిత్తుల మారి నక్క చెట్టు చాటు నుండి బయటకు వచ్చి కుందేలు ముందు నిలబడి, చిట్టి కుందేలా, నిన్ను చూస్తుంటే మంచిదానిలా కనిపిస్తున్నావు, నేను ఈ అడవికి కొత్త, నువ్వు నా స్నేహం చేస్తావా అని అడిగింది జిత్తుల మారి నక్క కుందేలుని. కుందేలు నక్కని ఏకాదిగా చూసి అక్కడే ఉన్న లోతైన గుంతలోకి వెళ్ళి దాక్కుని తల బయటకు పెట్టి చూసింది నక్కని. నక్క కుందేలను చూసి పడి పడి నవ్వింది. ఎందుకు అలా భయపడి దాక్కుంటున్నావు, నేను నిన్నేమి చెయ్యను కదా, నాకు ఈ అడవి కొత్త, నువ్వు నాతో స్నేహం చేయొచ్చు కదా కుందేలు పిల్ల అడిగింది మళ్ళీ నక్క. కుందేలు నక్కతో అంది, నువ్వు ఈ అడవికి కొత్త అంటున్నావు, అందులోనూ నువ్వు ఒక క్రూర జంతువువి, నేను నిన్నెలా నమ్మేది అని తల బయటకు పెట్టి అడిగింది కుందేలు నక్కని. నిన్నెలా నమ్మించాలో చెప్పు కుందేలు నేస్తమా అని అంది నక్క. అలా అయితే నువ్వు నాకు ఇష్టమైన పళ్ళు, ఫలాలు, కూరలు తీసుకొని రాగలవా, అప్పుడు నేను నిన్ను నమ్ముతానంది కుందేలు నక్కతో. అదెంత పని నేస్తమా, ముందు నువ్వైతే బయటికి రా, నేను నిన్నేమీ చెయ్యను కదా, మన ఇద్దరం ఇప్పటి నుంచి స్నేహితులం కదా అంది నక్క. కుందేలు భయపడకుండా బయటకు వచ్చి నిలబడింది. అలా అయితే నేను చెప్పినవన్నీ తీసుకొని రా అంది కుందేలు మళ్ళీ. సరే అలాగే తెస్తాను, కానీ ముందైతే నీ నివాసం నాకు చూపిస్తే నేను అక్కడికే తీసుకొస్తాను నువ్వు కోరినవన్నీ అని చెప్పింది నక్క. కుందేలు నక్కని తన నివాసం ఉండే ప్రాంతం తీసుకొని వెళ్ళి చూపించింది. తర్వాత నక్క అడవిలోకి వెళ్ళి రకరకాల ఫలాలు, పళ్ళు అన్నీ కూడా పట్టుకొని ఒక బుట్ట నిండా తీసుకొని కుందేలు చూపించిన నివాసానికి తీసుకొని వచ్చింది. కుందేలుకి ముందు నుంచే నక్క మీద అనుమానం ఉంది. అందుకనే ముందుగానే ఆపద వస్తే తనని తాను ఎలా రక్షించుకోవాలో ఆలోచించుకొని కుందేలు తన నివాసం ముందు నిలబడి ఎదురు చూస్తుంది నక్క రాక కోసం. నక్క పెద్ద బుట్ట నిండా రకరకాల కూరలు, పళ్ళు అన్నీ తీసుకొని వచ్చింది, కుందేలు చేతికి ఇచ్చింది. కుందేలు ఆనందంగా బుట్ట అందుకుంది. తనకెంతో ఇష్టమైన క్యారెట్ని తీసుకొని కొరకసాగింది. నక్క నాలుక బయట పెట్టి కుందేలును చూడసాగింది అవకాశం కోసం ఎదురు చూస్తూ. కుందేలు అన్నీ మర్చిపోయి ఆహారం తినడంలో నిమగ్నమై ఉండే సమయంలో నక్క ఒక్క ఉదుటన కుందేలు మీదకి గెంతింది. కానీ నక్క ఇలాంటి ప్రయత్నాలు ఏదో చేస్తుందని ముందే గ్రహించిన కుందేలు అక్కడి నుంచి ఒక్క ఉదుటన పక్కకి తప్పుకొని అడవిలోకి పరిగెత్తింది. నక్క కూడా కుందేలు వెనక పరిగెత్తసాగింది. ముందు కుందేలు వెనక నక్క ఇలాగా పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళ్ళసాగాయి అడవి మార్గాన. కుందేలు తన మనసులో అనుకున్న పన్నాగం ప్రకారము దారి మళ్లించి ఒక పెద్ద గొయ్యి మీద నుంచి గెంతింది కుందేలు. అనుకోని ఈ హఠాత్ పరిమాణానికి నక్క అక్కడి నుంచి గెంతబోయి ఆ పెద్ద గుంతలో పడిపోయింది నక్క. ఆ లోతైన గుంత నుంచి బయటికి రాలేక లబోదిబోమని అరవసాగింది నక్క. తను రక్షించమని కుందేలును వేడుకుంది. మా మంచి అడవిలో నీలాంటి వాళ్ళకి స్థానం లేదు, నీ స్థానం అక్కడే, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తింది కుందేలు అడవిలోకి. మళ్ళీ ఆనందంగా తన స్నేహితుల మధ్యకి చేరుకుంది కుందేలు ఆనందంగా గెంతుతూ. మిగిలిన జంతువులకి నక్క విషయం చెబుదామని బయలుదేరింది అక్కడి నుంచి.
తెలివితేటలు ఉంటే ఎప్పుడన్నా సరే తమను తాము రక్షించుకోవచ్చని నిరూపించింది ఆ బుజ్జి కుందేలు. మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.